ఓ యువతిపై గుర్తు తెలియని వ్యక్తులు లైంగిక దాడి చేసి పరారైన సంఘటన హైత్ నగర్ మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం అంబర్పేట్ శాంతినగర్కు చెందిన ఓ యువతి చింతల్కుంటలో ఎల్పీటీలో ఉద్యోగం చేస్తుంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి సుమారు 9:45 విధులను ముగించుకుని ఇంటికి వచ్చే క్రమంలో జాతీయ రహదారిపై శాంతినగర్ వద్ద బస్సు దిగి కాలినడకన నడుచుకుంటూ వెళ్తుండగా AP29 TV 6595 నెంబర్ గల కారులో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఆ యువతిని బలవంతంగా కారులోనికి లాక్కుని వెళ్లి గ్రామ శివార్లోనికి తీసుకువెళ్లి బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. అయితే విషయాన్ని గమనించిన కాలనీ వాసులు పలువురు సమాచారం అందించారు. వారంతా కారు వెళ్లిన ప్రాంతంలో వెళ్లగా దుండగులు కారును వదిలివేసి పరారయ్యారు. అయితే అప్పటికే వారు యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని మీడియా ముందు ప్రవేశపెట్టి రిమాండ్కు తరలించారు. 20 సంవత్సరాల యువతి తన విధులు ముగించుకొని ఒక బట్టల షాప్లో పనిచేస్తుంది. తన విధులు ముగించుకొని ఆ రాత్రి ఇంటికి వెళ్ళడానికి పెద్దంబర్పేట నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు కారులో ఆమెను అడ్డగించి ఆమెను బలవంతంగా కారులోకి లాక్కొని అందులో ఒక వ్యక్తి తనపైన అత్యాచారం చేసిందని చెప్పేసి ఆ తర్వాత ఆ క్రమంలో తనను కారులో ఎక్కిస్తున్న విషయం ఏంటంటే గ్రామానికి సంబంధించిన ఒక వ్యక్తి చూసి ఊర్లో గ్రామస్తులను అందరినీ అలర్ట్ చేయడం జరిగింది. దాంట్లో గ్రామస్తులంతా కూడా ఆ అమ్మాయి కోసం వెతుకుతూ ఉండగా ఈ కారు అనుమానాస్పదంగా కనబడితే ఆ కారును వెంబడించినారు. సో ఆ వ్యక్తులు ఎవరైతే కారులో ఉన్న ముగ్గురు అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులు ఎవరైతే నిందితులు ఉన్నారో కారును వదిలేసి పారిపోవడం జరిగింది. దాంట్లో అమ్మాయిని రెస్క్యూ చేశారు. సో ఈ విషయంలో మాకు అమ్మాయి ద్వారా కంప్లైంట్ వచ్చింది. దాని మీద వెంటనే మేము సత్వరం డీసీపీ గారు సిపి గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మొత్తం అన్ని టీమ్స్ ఫామ్ చేసి నిందితుల్ని ప్రస్తుతం అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇంటికి వచ్చి మమ్మీకి చెప్పి చెల్లి వచ్చిందా అంటే ఇంకా రాలంటే ఎవరో గుంజి లోపల వేస్తారు చెల్లని కార్లో నేను ఉడికే లోపల కార్ ఫాస్ట్లో వెళ్ళిపోయింది అని చెప్పి మా మమ్మీ ఏడ్చుకుంటూ వెళ్ళి ఆ రోడ్డు మీద ఉందంట. అక్కడ నుంచి వచ్చి అన్నయ్యకి ఏమైంది అక్క అంటే ఇట్లా వేసుకొని వెళ్ళిపోయారు మా పాపని కార్లో అని మమ్మీ చెప్పగానే మమ్మీ అన్నయ్య ఊరోళ్ళందరూ కారుని ఫాలో అయ్యారంట. కారుని ఫాలో అయ్యి అక్కడ మెయిన్ గేట్ వరకు అక్కడ గేట్ వరకు తీసుకెళ్ళారు. బండి మీద వెళ్ళిన వాళ్ళు చూస్తున్నారు. అంటే కారులో చున్ని బయటనే ఉంది, కారు డోర్ అవుతలే చున్ని ఉంది, చున్ని కనిపిస్తుంది. అప్పటికి వాళ్ళు ఎవరో చూస్తున్నారని నన్ను కిందికి వచ్చి టవల్ కప్పి చూస్తున్న ప్రాబ్లం అని మళ్ళీ ఇట్లా తిప్పిరు బండిని. ఇటు తిప్పే లోపల అన్నయ్య వాళ్ళు వెనకాల కారు డోర్ అప్పుడే అనుకున్నట్టు ఇదే కారురా చున్ని బయట కనిపిస్తుంది అని ఏమంటారు కారు ఆరని కొట్టిన కారు ఆగట్లేదు, ఫాస్ట్లో మధ్యలోకి వెళ్తుంది. ఇది సైడ్ నుంచి కట్ చేసి మా కార్ ముందు ఆ కార్ ముందర ఈ కార్ ఆపి అప్పటి లోపల ఒక గ్లాస్ దింపేసి డోర్ గ్లాస్ దింపి అప్పటికి అన్నవాళ్ళు కార్ తాళం చెట్లు తీసుకున్నాక నన్ను బయటకు గుంజిరు. ఆయన బట్టలు ప్యాంట్ ఒకటి వేసుకోలేడు, నన్ను గుంజేసినాక ఆయన ప్యాంట్ వేసుకొని బయటకు వచ్చింది. బట్టి ఇట్లా డోర్ తీసి ఇట్లా వేసేసాడంటే లోపలికి వేసేసి స్పీడ్గా దంచుకొని వెళ్ళిపోతా ఉన్నానంట. అయితే ఇంటికి వచ్చి చిన్నమ్మ చెల్లె వచ్చింది అన్నాడు. ఇంకా రాలేదు నాయన, ఫోన్ చేసిన కాళీనగర్ నుంచి వస్తుందంట అని చెప్పిన. లేదు చిన్నమ్మ నాకు ఏదో డౌట్ వస్తుంది, ఒక అమ్మాయిని అయితే కార్లో ఇస్త్రీ లోపలికి వేసేసిర్రు, స్పీడ్గా దంచుకుని ఆడికి పరిగెత్తుకుంటూ వచ్చే వరకు నేను వెళ్ళిపోయింది కారు అనండి. నా కంగారులో నేనేం చేసిన ఈ రోడ్కి ఎక్కి అందరిని ఏడుస్తూ ఉంటే అందరు వచ్చి ఏమైందంటే అయ్యో మా అమ్మాయి కార్లు వేసుకొని పోతురంట అని అన్న వరకు అందరు పరిగెత్తిపోయి వాళ్ళు పట్టుకున్న వరకు అసలు ఆగుతలేరంట. వాళ్ళు కార్ తాళం చేయి లాక్కొని వాళ్ళని 2 దెబ్బలు ఏమో కొట్టిరు ఏమో తెలియదు సార్. చీకటి ఎటు అర్థమవుతలేదు ఆడ. ఇక అమ్మాయిని అసలు వదిలిపెడతలేరంట. ఆడికి బెల్మీటికి గుంజి బయటకు గుంజేసి ఇక అనగానే వాళ్ళు పరారయ్యారు. ఎక్కడోళ్ళు అక్కడ పరారైపోయారు. ఇక అప్పుడు ఇక పోలీసు వాళ్ళు వచ్చారు, తీసుకుపోయారు సార్. వాళ్ళకు శిక్ష పడాలి సార్. వాళ్ళు ఇంకొక అమ్మాయికి అట్లా కావద్దు సార్. పాపకి ఆ రోజు మటుకు మా అమ్మాయి చనిపోయేది సార్. 3 వ్యక్తులు ఉన్నారు, నా బిడ్డ చనిపోయేది సార్.